హలో అక్కలు అన్నలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్ కూల్గా ఉన్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీ సైకిల్కి ఏమైంది చెప్దురా? ఇట్లా నీ సైకిల్కి ఏమైందో చెప్పొచ్చి. ఇరిగిపోయింది. అప్పుడు దాని మీద కూర్చుంటే ఏమవుతుంది? నిలబడి దొక్కుతున్నావా? దాని మీద కూర్చుంటే ఏమవుతుంది చెప్పు? గుచ్చుకుంటుంది. ఎక్కడ? ముద్దులో గుచ్చుకుంటుంది. నైట్ అయితే వర్షం పడింది అనమాట. ఇంకా వర్షం పడిన ప్రతిసారి కొండల మీద నుంచి ఇంకా వాటర్ ఫాల్ అయితే కంపల్సరీగా అక్కడక్కడ వాటర్ అయితే కారుతుంటాయి అనమాట. సో ఇప్పుడు మేము వెళ్ళబోయే పార్క్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్. అక్కడైతే ఒక వాటర్ ఫాల్ అయితే ఉందంట. అక్కడికి వెళ్ళేదాకా తెలియదు అక్కడ వాటర్ ఫాల్ ఉందో లేదో అని. అంటే నైట్ పడ్డ వర్షానికి వాటర్ ఫాల్స్ అయితే వస్తాయో లేదో తెలీదు, అంత గట్టిగా పడలేదన్నమాట వర్షము. అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి. అండ్ నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి, ఎక్స్ప్లోర్ చేసేద్దాం. కొండ నో నీళ్ళు అక్కడ లేవు, చూడు నాన్న, వాటర్ లేవు, ఓన్లీ కొండనే ఉంది. మీ నాన్న అన్నాడు నీకెందుకు, నేను తీసుకెళ్తా కదా అన్నాడు. ఎక్కడికి తీసుకెళ్తాడు? అక్కడికి వెళ్ళావా? నువ్వు ఎప్పుడొచ్చావు సిద్ధమ్మా ఇక్కడికి? రా పోదాం రా, మీ నాన్న ఏదో చూపిస్తాను అంటున్నాడు. ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నాడు. ఆడేం లేకుండా, అక్కడేం లేకపోతే నాన్న తిరిగి వచ్చి ఆడుకుందాం పద. అక్కడికి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఆడుకుందాం. ప్రకృతిని ఆస్వాదించడానికి వచ్చేది, కానీ అది ఒక మెమరీ లాగా ఉండాలంటే షూట్ చేసుకోవాలి. నీకు ఎప్పుడు ఫోటోలు తీసుకోవడం రాదు, వీడియోస్ తీసుకోవడం రాదు. వెళ్ళాము వచ్చాము ఇయే. తీసుకునే వాళ్ళని కూడా ఏదో అంటారు కదా, చెడగొట్టడం. అమ్మా ఇదేంది ఇట్లా ఉన్నాయి? ఇక్కడ నీళ్ళు పడ్డాడంటే అంతే. వర్షం కానీ గట్టిగా పడి ఉంటే ఇక్కడంతా వాటర్ అంతా ఇంకా ఎక్కువ ఉండేవేమో. నైట్ వర్షం లైట్గా పడింది, అందుకే. రీయూజ్ రీసైకిల్ అంట. మొత్తం అడవి లెక్కనుంది. ఇక్కడ ఏదో చెరువు లాంటిది ఏదో ఉంది. నగరాన్ని ఇక్కడంతా లవర్సే ఉన్నారు. ఇది లవర్స్ పార్క్ ఏమో. అదిగోండి అక్కడ ఎవరో ఒక జంట కనిపిస్తుందా? అందరు లవర్స్నే ఉన్నారు ఇక్కడంతా. దిస్ పార్క్ ఈజ్ నాట్ దట్ మచ్ మెయింటైన్డ్, బట్ చూడటానికి బాగానే ఉంది. వాతావరణం ఇలా చల్లగా ఉన్నప్పుడే ఇలాంటి ప్రదేశాలు చాలా బాగుంటాయి, బ్యూటిఫుల్గా. మామూలుగా వర్షం వచ్చినప్పుడు పైన అక్కడ కనిపిస్తుందో లేదో మీకు, అక్కడ వాటర్ వస్తాయంట. కానీ దిస్ టైం నో వాటర్.
ఎందుకంటే వర్షాలు సరిగ్గా లేవు కాబట్టి. నైట్ పడింది వర్షం, బట్ ఆ వర్షం సరిపోలేదన్నమాట వాటర్ ఫాల్కి. లైక్ దట్. ఇక్కడేవో మెట్లు ఉన్నాయి. ఆ మెట్లు దిగెళ్తే ఏదో చిన్న కింద అడవిలాగుందనమాట. మేబీ ఇప్పుడు పాడైపోయింది కాబట్టి ఇప్పుడు ఏం లేదు అక్కడ. లోపలికి వెళ్తే ఏముంటాయో మరి మనకు తెలియదు. పాములు, జర్రెలు, పురుగులు ఉంటాయన్నమాట. అంటే అలాంటి ప్రదేశాలు ఏంటంటే లవర్స్కి బాగా మంచి స్పాట్. ఒక మంచి కేవ్ లాగా, డెన్ లాగా ఉందన్నమాట. ఇక్కడ షూటింగ్ జరుగుతుంది. అబ్బా బుజ్జి, ఎవరు పెడతారు? ఎందుకు? నార్మల్గా నేను వీడియో తీసుకుంటున్నా. ఇది ఎర్రచందనం అంట. పుష్ప మూవీలో ఉన్న శాండిల్స్ అన్నీ ఇవే అన్నమాట. ఇవన్నీ ఎర్రచందనాలే అంట. అంటే బుజ్జి మంచి స్మెల్ రావాలి కదా, స్మెల్ రాలేదేంది? ఏంది సీట్? వాడిని ఎత్తుకోవేమే. ఇక్కడ అసలు ఆరో మార్క్సే లేవు కదా బా. ఇటు కూడా వెళ్ళొచ్చు అని చెప్పి. వర్షం పడినప్పుడేమో మీరు వచ్చి బాగా ఎంజాయ్ చేసేసి, ఇప్పుడు వర్షాలు ఏం లేనప్పుడు నన్ను తీసుకొస్తున్నారు ఉత్తుత్తిగా ఏం చేసుకోవడానికి. అమ్మా కాళ్ళ నొప్పులు వచ్చేసి. ఇవన్నీ రెడ్ శాండిల్స్ అంట, ఎర్రచందనం. ఇక్కడ అంతా లవర్స్ ఉన్నారు. లవర్స్కి మంచి మంచి స్పాట్స్. షూటింగ్లు జరుగుతున్నాయి. అబద్ధాలు, అన్నీ అబద్ధాలే, ఏం తెలియవు. కానీ అప్పుడప్పుడు కోయిన్సిడెంట్స్గా ఇలాంటి ప్లేసెస్ కనిపిస్తుంది. మొత్తం అడవిలాగానే ఉంది, ఎవ్వరు లేరు. పదండి పైకి పోదాం. సిడ్డిగాడికి ఎనర్జీ అయిపోయింది. ఎక్కునానా అడ్వెంచర్ ట్రిప్కి తీసుకొచ్చినాడు. అది చూడండి. బుజ్జి ఇక్కడ ఏం లేదు బా, పద వెనక్కి వెళ్దాం. ఏం లేదు ఇక్కడ. ఎక్కడ పోవచ్చు రా నాన్న, అక్కడ ఎవరు లేరు. ఒక మనిషి అయితే ఎక్స్ప్లోర్ చేసుకుంటే వెళ్ళొచ్చు. పిల్లోడు ఉన్నాడు కదా. ఇది ఏం ఫ్లవరో ఒకసారి కామెంట్ చేయండి నాకు. చిత్రంగా ఉంది. ఇక్కడేమో ఉందని వచ్చాము, బట్ ఏమో ఉంటుంది లోపలికి వెళ్తే. ఐ మీన్ కొండపైకి వెళ్ళొచ్చు ఏమో అట్లాగా. కానీ పిల్లోడు ఉన్నాడు కాబట్టి వెళ్ళడం కొంచెం కష్టం అవుతుంది. అందుకే కిందకి వెళ్ళిపోతున్నాం.
ఇక్కడ పడ్డామంటే ఇంక కిందకే వెళ్ళిపోతాం డైరెక్ట్గా. అక్కడికి వెళ్ళామన్నమాట మేము. మళ్ళీ వెనక్కి అలాగే తిరిగేసి వచ్చేసాము. నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఓ మై గాడ్, ఎలా ఉందండి నాకు. వస్తున్నా, ఏదో అడవిలో చిక్కుకున్నట్టు. ఇవ్వడం చూసారా, దూరం నేను చూస్తే జుట్టులాగుంది, దెయ్యం జుట్టు. చూపిస్తాను చూడండి, దెయ్యం జుట్టులాగనమాట. మొత్తం వేర్లు ఊడలు. ఓ మై గాడ్, ఫోన్లో అసలు సరిగ్గా కనిపించట్లేదు కానీ లుక్ అట్ దట్. ఓ మై గాడ్, వేర్లు చూడండి అసలు ఎంత పెద్దగా ఉన్నాయో. అల్లుకో ఉన్నాయి ఒకదానికి ఒకటి. సారీ, వేర్లు కాదు, ఊడలు, చెట్టు ఊడలు. ఇదిగోండి, ఇక్కడ అంటే వాటర్ ఫాల్ ఉంటుందంట, కానీ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు లేదు. బ్యాడ్ లక్. క్లారిటీ చూడు బుజ్జి, ఒక ఐఫోన్ తీసి వచ్చు కదా నువ్వు. నాకు మనుషులు ప్రకృతిని ఇంత ఇష్టపడతారని నాకు తెలీదు. నీ ఇత్తము. వాతావరణం చల్లగా ఉందని చెప్పి స్వెటర్ వేసుకొస్తే కింద నుంచి పైకి వచ్చేసరికి ఉక్క పోస్తూ ఉంది. ఇది ఆక పువ్వ ఏంటో గుచ్చుకుంటుంది పట్టుకుందామంటే. పువ్వు ఇది, పువ్వు చుట్టూ ఆకులు. విచిత్రంగా ఉంది, మొత్తం ముళ్ళులే ఉన్నాయి దానికి. ఏం చేస్తున్నానా? ఎక్కడికి వచ్చినారా? ఏం చేస్తున్నావు? సీడ్ ఒక చిప్ప దొరికింది, ఆ చిప్పలో రాళ్ళు వేసుకుంటున్నాడు. ఆ నుంచి ఇడికి, ఈ నుంచి ఆడికి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాడు. ఎడేసుకుంటున్నాడు బుజ్జి. అయినా ఇలాంటి ప్లేసులో రాళ్ళు భలే కలర్ఫుల్గా ఉంటాయి బుజ్జి. కలర్ఫుల్గా ప్లస్ నున్నగా ఉంటాయి. స్మూత్నెస్ ఎక్కువ ఉంటుంది దాన్ని పట్టుకో. ఇవి ఏంలా, ఇవి ఇంటికి తీసుకెళ్ళిపోయి కొత్త ఇల్లు కడతారు కదా, అక్కడ గోడకి అతికిచ్చి సిమెంట్ వేసేసాయి. ఎందుకు? లుకింగ్ వైజా? ఇప్పుడు చూడు, ఇవన్నీ ఏరుకుని ఇంటికి తీసుకుపోవచ్చు. ఇంటికి తీసుకెళ్ళిపోయి ప్లాస్టింగ్ చేస్తారు కదా, ఇట్లా అతికి చేస్తే ఒక్కొక్క రాయి ఒక్కొక్క సిమెంట్ వేసి అతికిస్తే అతుక్కుంటుంది. ఇది ఎట్లా కనిపిస్తుంది? బాగా కనిపిస్తుంది. నన్ను ఇంటికి తీసుకెళ్దామా? రాళ్ళని తీసుకెళ్ళి అక్వేరియంలో వేసేది ఈ రాళ్ళే.
తీస్తున్నా. నీకున్నంత ఇంట్రెస్ట్ మీ నాన్నకి లేదు. ఫోటో వీడియో అని అంటుంటాడు ఎంతసేపు. సిడ్డిగాడు తిన్నాడా? ఏం కూర? చీబువా? వావ్. హాయ్ చెప్పు. హాయ్. మీరు కూడా ఇక్కడికి వచ్చారా? రండి, చాలా బాగుంది, మంచి గాలి వస్తుంది. సరేలే ఉండు చెప్తా. మంచి గాలి వస్తుంది. జిల్ అంటున్నా. దిగు దిగు, ఏం కాదు దిగు. నేను అన్నాను కదా, నేను పెట్టాను కదా కాలు, నువ్వు కూడా పెట్టు. పెట్టు. సరే అమ్మ ఊళ్ళో కూర్చుంది. అమ్మ ఊళ్ళో కూర్చో. అమ్మ ఊళ్ళో కూర్చో. పెట్టు, కాలు పెట్టు. పెట్టు పెట్టు. లేరా అవడాలి కూడా. ప్యాంటు తడిపేస్తున్నా చూడు. ప్యాంటు దిగు దిగు. నేను పట్టుకుంటాను. దిగు. అక్కడ కాదు, ఇక్కడ. ఇది మట్టమ్మా, ఇది మట్టి. ఇదేం కాదు మట్టి. శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్. ఇక్కడికి వచ్చాము. ఇక్కడ వాటర్ లేవు, అయినా కూడా కాసేపు అలా టైం స్పెండ్ చేసి వెళ్ళిపోతున్నాము. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వ్లాగ్. నా బ్యాడ్ లక్, ఇక్కడ వాటర్ ఫాల్ లేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వర్షం వచ్చినప్పుడు కంపల్సరీగా మిస్ అవ్వకుండా అయితే వాటర్ ఫాల్ చూడడానికి వెళ్తాను. అట్ ద సేమ్ టైం వ్లాగ్ కూడా చేస్తాను. అండ్ మీరు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసినందుకు వెరీ 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 థ్యాంక్ యూ. అండ్ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.